సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్ కి ఫారెన్ వెళ్ళాడు. అది కూడా సోలోగానే వెళ్ళాడు. ఎప్పుడు వెకేషన్ ప్లాన్ చేసినా ఫ్యామిలీతో వెళ్లే మహేష్ బాబు ఇప్పుడు సోలోగా ఎందుకు ఫారెన్ వెళ్ళాడు? గతంలో కూడా ఒకసారి ఇలానే సోలోగా వెళ్ళాడు. తిరిగి వచ్చాక మాత్రం తన లుక్ మారిపోయింది. వారణాసి కోసం జర్మనీలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న సూపర్ స్టార్ అటు 2 నెలల ట్రైనింగ్ లో చాలా నేర్చుకున్నాడు. పనిలో పనిగా చాలా జుట్టు కూడా పెంచాడు. కట్ చేస్తే ఇంతకాలానికి మళ్ళీ తను సోలోగా ఫారెన్ వెళ్ళాడు. అంటే సంథింగ్ ఫిజీ అన్న ప్రచారం నిజమేనా? బేసిక్ గా ఇది సమ్మర్, డెఫినెట్ గా తన పిల్లలకు కూడా హాలిడేస్ టైం. అయినా ఫ్యామిలీని కాదని తను మాత్రమే వెకేషన్ కి వెళ్ళాడంటే ఇది అసలు వెకేషన్ బ్రేకేనా? వారణాసి కోసం మరో లుక్ ట్రై చేస్తున్నాడా? అంటే ఇప్పుడున్న లుక్ తో అవసరం తీరిందా? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి కోసం గడ్డం జుట్టు పెంచి క్రేజీగా కనిపించడం ఫ్యాన్స్కి కాదు, కామన్ ఆడియన్స్కి కూడా కొత్తగా అనిపించింది. వారణాసిలో తన లుక్ ఆల్మోస్ట్ అందరికీ కిక్కిస్తోంది. ఆల్రెడీ 80% షూటింగ్ అయిపోయింది. మొదటి నుంచి తన లుక్ని సీక్రెట్గా ఉంచే ప్రయత్నమే చేయలేదు మహేష్. ఏదో షూటింగ్కి కాస్త ముందు వరకు లుక్ రివీల్ కాకుండా చూశారు. కానీ యాడ్స్, వెకేషన్ కోసం విదేశాలకు వెళ్ళటం, ఇలా చాలాసార్లు తన లుక్ రివీల్ అయింది. ఇదంతా గతం. ఇప్పుడు మాత్రం మహేష్ బాబు కొంతకాలం ఎవరికీ కనిపించడు. ఎందుకంటే వారణాసి టీం సమ్మర్ బ్రేక్ తీసుకుంది. వెకేషన్కి అంతా ఫ్యామిలీస్తో ఫారెన్ ట్రిప్కి వెళ్తే మహేష్ బాబు మాత్రం ఒక్కడే సోలోగా వెకేషన్కి విదేశాలకు వెళ్ళాడు. ఇక్కడే చాలా డౌట్లు వస్తున్నాయి. చిన్న గ్యాప్ దొరికితే భార్య పిల్లలతో ఫారెన్ ట్రిప్ వేసే మహేష్ ఇప్పుడు సోలోగా ఎందుకు వెళ్తున్నాడనేదే అసలు ప్రశ్న. ఇది సమ్మర్ అంటే తన పిల్లలకి కూడా స్కూల్, కాలేజీ హాలిడేస్ టైం కాబట్టి వాళ్ళని వెకేషన్కి ఫారెన్కు తీసుకెళ్లటం అంతా ఎక్స్పెక్ట్ చేసేదే. కానీ మహేష్ బాబు మాత్రం ఒక్కడే విదేశాలకు వెకేషన్కి ప్లాన్ చేసుకున్నాడు. ఇక్కడే చాలా డౌట్లు వస్తున్నాయి. గతంలో కూడా ఇలానే ఒకసారి జర్మనీకి సోలోగా వెళ్ళాడు మహేష్ బాబు. అంతా వారణాసి కోసం అడవుల్లో ట్రెక్కింగ్తో పాటు ఫిజికల్ లుక్ మార్పు కోసం అక్కడ వర్కౌట్లు చేశాడన్నారు. నిజంగానే జర్మనీ నుంచి మహేష్ బాబు ఇండియా రాగానే తన లుక్ మారిపోయింది. లాంగ్ హెయిర్, గడ్డం, ఇలా తనలో చాలా మార్పులు వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు ఇలానే సోలోగా వెకేషన్కి విదేశాలకు వెళ్ళాడు మహేష్. అంటే తన లుక్ మళ్ళీ మార్పు కోసమే ఇలా వెళ్ళాడా? అంటే ఇప్పటి వరకు ఉన్న తన లుక్ ఇక మీద పనికిరాదా? సినిమాలు మరో గెటప్లో మహేష్ కనిపించే సీన్లు వచ్చినట్టున్నాయి. అందుకే తన లుక్ మారే టైం వచ్చిందంటున్నారు. ఇలాంటి అనుమానాలు పెరుగుతున్నాయి. డైనోసార్ల సీన్లు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్ల షూటింగ్లో మాత్రం కొత్త మహేష్ బాబుని రాజమౌళి చూపిస్తాడేమో అన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. కొంతవరకు లీకులు కూడా ఈ ప్రచారానికి కారణం. ఇంతకీ లాస్ ఏంజిల్స్లో ఒంటరిగా మహేష్ ఏం చేయబోతున్నాడు? కేవలం లుక్ మాత్రమే మార్పా? తను 35 రోజుల తర్వాత ఇండియాకు తిరిగొస్తేనే తేలుతోంది మరి.